చేయాలనుకున్నాము. ఇందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి మేడం గౌతమ్ గారికి స్టార్ట్ చేసినాము. మా యొక్క మానవ స్వచ్ఛ సేవా సంస్థలో జరిగే కార్యక్రమాలు మొట్టమొదటిగా ఎక్కువగా ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇక్కడికి వచ్చిన మానవ సంస్థ వాళ్ళకి ప్రతి తల్లికి నమస్కారాలు. సార్ ఎన్నో మంచి విషయాలు చెప్పారు. అవన్నీ పాటిస్తూ శారీరకంగా కాకుండా మానసికంగా కూడా మంచిగా దృఢంగా మీ మైండ్ని ప్రిపేర్ చేస్తే ఇంకా మంచిగా ఉంటారు. హెల్త్ ఇంట్లో ఇష్యూస్ అన్నీ ఎన్నో రండి మాట్లాడండి ప్లీజ్ రండి. అంటే ఫోన్ చేస్తాను. మరి తీసుకునే వాళ్ళు కూర్చోండి, మళ్ళీ మీరు వైద్య పరీక్షలు చేయించుకొని టాబ్లెట్స్ తీసుకునే పోండి. ఇచ్చావా విష్ణు? అమ్మాయి మీరు ప్రవీణే అమ్మా ఫస్ట్ కనిపే కదా. దానికి నేను ఒక కథ చెప్తా, 2 నిమిషాలు కూర్చోండమ్మా. మేము ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ శివానగర్ నందు పండ్ల పంపిణీ చేయుటకు వచ్చున్నాము. ప్రతి శుక్రవారము ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ నందు పండ్ల పంపిణీ చేయడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2004లో రామచంద్రరెడ్డి గారు ప్రారంభించినారు. ఈరోజు శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకు సుమారుగా 140కి పైన ఊర్లలో ఈ యొక్క మానవ స్వచ్ఛంద సేవా సంస్థ జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యమైన కార్యక్రమాలు వైద్యానికి మొట్టమొదటి పీఠగను, రెండవది విద్యకు, మూడవది పర్యావరణ రక్షణకు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ పోతున్నాము. మా కార్యక్రమాలలో వైద్యానికి సంబంధించినంత వరకు ఈ యొక్క హాస్పిటల్ పండ్ల పంపిణీ చేయడము, అనారోగ్యంతో ఉన్న వారికి డాక్టర్ సలహా మేరకు ఆర్థిక సహాయం చేయడము, ఫ్రీజర్ బాక్స్ చనిపోయిన వాళ్ళకి ఫ్రీజర్ బాక్స్ ఇవ్వడము, ఉచిత సేవ చేస్తున్నాం ఫ్రీజర్ బాక్స్ ఇచ్చి. తర్వాత స్కూళ్ళలో వ్యాసరచన పోటీలు, తర్వాత మోటివేషన్ క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత పర్యావరణ కింద మేము ఊర్లలో టౌన్లలో ఎక్కడైనా కానీ క్లీన్ అండ్ గ్రీన్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత దాతలు ఎవరైనా ఉంటే ఆ దాతలను తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యులుగా చేరటకు, ఈ కుటుంబంలో చేరడానికి సంవత్సరానికి 600 రూపాయలు
ఫీజు ఉంటుంది. అది ఆ మెంబర్షిప్ యొక్క 600 రూపాయలు ఒక నెలకు 50 రూపాయల ప్రకారంగా ఖర్చు చేసిన రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా స్వచ్ఛందంగా మా యొక్క సంస్థలో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 600 రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకోవచ్చు. వారి తరఫున సేవ చేసిన దానికి ఆ యొక్క పుణ్యం వాళ్ళకు కూడా దక్కినట్టు అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను మేము నిర్విరామంగా ఎక్కడ కుంటు పడుకోకుండా మేము చేస్తున్నాము. అయితే నేనైతే కన్ఫర్మ్గా నమ్మను, ఎందుకంటే మీరు వేరే ఆలోచనలో ఖచ్చితంగా ఉండేంటారు. ఆ ఆలోచనలు వదిలేసి వీళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తు పెట్టుకొని మంచిగా హెల్త్ ఇప్పుడు ఎంత మంచిగా పెట్టుకుంటే మీ ఫ్యూచర్లో మీ పిల్లలకి అంత మంచిగా ఉంటారు. డెలివరీ నార్మల్గా అవుతుంది, లేకపోతే అమ్మ పెడుతుందిలే, చేస్తుందిలే, తింటుందిలే, పెడతాదిలే, పెద్ద టయానికనే ఉడికే తిని పనుకోకూడదమ్మా. తీసుకోవాలి రెస్ట్, విశ్రాంతి ఒక 2 గంటలు తీసుకోవాలి అంతే. గర్భవతి కష్టపడి పని బాగా చేసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది. కాబట్టి ఇట్లా ఆలోచించండి. ఎవరన్నా చిన్న వయసులోనే ఇంట్లో ఎవరైనా పెళ్ళిళ్ళు చేస్తున్నా కానీ మీరు కానీ చెప్పొచ్చు, ఏం పర్వాలేదు. ఎట్లా ఇబ్బందులు వస్తాయి, కడుపు వాళ్ళ పిండం అడ్డం తిరగడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందువల్ల ఇంతతో ముగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే శిశువు జన్మిస్తూ మరణించకూడదు, తల్లి శిశువుకు జన్మిస్తూ మరణించకూడదు. బాగా వినడమ్మా, శిశువు జన్మిస్తూ మరణించకూడదు అంటే తల్లిది బాధ్యత. తల్లిది బాధ్యత అంటే ఏమి? ఆమె గర్భవతిని నిర్ధారణ అయిన తర్వాత పుస్తకం తీసుకున్న తర్వాత పుస్తకంలో ఒక షెడ్యూల్ ఉంటుంది. ఏ నెలలో ఎన్నిసార్లు హాస్పిటల్కి రావాలా, ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ ఎట్లా వాడాలా, దాని ప్రకారం ఆశాలు ఏఎన్ఎంలు, స్టాఫ్, డాక్టర్మ్మ మీకు ఇచ్చే సూచనలు పాటించాలా. ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే మీరు మీ ఇంట్లో పనులు మీకు వీలైనంత పనులు అంటే రకరకాలుగా ఉంటాయేమో, అట్లా కాకుండా బరువైనవి కాకుండా మీరు వంట చేసుకోవడానికి మీకు ఫస్ట్ టైం డెలివరీ అయ్యే వాళ్ళైతే కొన్ని తెలిసిందావు, సెకండ్ టైం డెలివరీ వాళ్ళకి అప్పటికి కొన్ని అనుభవం ఉంటాయి. అట్లా మీరు పక్కన ఇంకో గర్భవతిని కానీ ఆశాలను కానీ ఏదైనా కనుక్కొని ఒక గర్భవతి తన ఇంట్లో తను చేసుకోవాల్సిన పనులలో బరువైనవి కాకుండా సులభంగా తనకు ఆహారం